హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెళ్ళిన 2 రోజులకే సిక్ అయిపోయాము. అందుకనే నా వాయిస్ కూడా సరిగ్గా లేదు. ఫుల్ స్టఫీ, బాడీ పెయిన్స్, ఫీవర్ అనమాట. కానీ ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది. మాట్లాడాలనిపించిందనమాట. లైక్ మైండ్ అంతా చాలా డిస్టర్బ్‌గా ఉంది. మేబీ సిక్‌నెస్ వల్ల ఇలా ఉందా? వేరే పరిస్థితుల వల్ల? ఇంటికి రాగానే ఇంకొక పెద్ద అడ్వెంచర్ అయిందిలెండి. అది వీడియో ఎండింగ్‌లో షేర్ చేస్తాను. సో, మిస్ అవ్వకండి. బట్ కాశ్మీర్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే కాశ్మీర్‌లో అలాగా అటాక్ అయిందో, ఆ రోజు మేము వెళ్ళినయన్నీ గుర్తొచ్చినాయి అనమాట. అది కొంచెం అవుతుంది అనగానే మళ్ళీ మొన్న బెంగుళూరులో స్టాంపేడ్, నిన్నేమో గుజరాత్‌లో పెద్ద ప్లేన్ క్రాష్ న్యూస్. అసలా ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరికేమవుతుందో ఏమీ తెలియకుండా జీవితం ఎంత అన్‌ప్రెడిక్టబుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇక్కడేమో నేనిప్పుడు కూర్చొని ఈళ్ళ పిల్లల స్కూల్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. మండే నుంచి మళ్ళీ స్కూల్‌కెళ్ళిపోతారు అని ఒక వైపు నుంచి ఆలోచన. ఇంకొక వైపు నుంచేమో ఇంత ప్లాన్ చేసుకుంటాం కదా! ఇంత హసుల్ చేస్తాం కదా! అసలు ఆ రొటీన్ అనేది ఇట్ ఫీల్స్ సో ఫ్రెజైల్ అనమాట. ఐ నో ప్రతి న్యూస్ లాగే ఇది కూడా పాస్ట్‌కి వెళ్ళిపోతుంది అండ్ లైఫ్ జస్ట్ మూవ్స్ ఆన్. వి ఆల్ గెట్ బ్యాక్ టు అవర్ రొటీన్స్. కానీ ఎవరైతే పోయారో వాళ్ళని తలుచుకుంటా ఉంటే 241 మంది చనిపోయారు. అండ్ అందులో చాలామంది ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు మీట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైనా కూతురు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు, లేదా వెకేషన్ కోసం జరుపుకోవడానికి వెళ్తుండొచ్చు. ఎంతోమంది ఫ్యామిలీస్ అలా వెళ్తున్నోళ్ళే. అండ్ ఒకేసారి లైఫ్ షాటర్ అయిపోతుంది కదా! వాళ్ళకు కూడా రొటీన్స్ ఉండే ఉంటాయి. వాళ్ళు కూడా కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు. కానీ they have to now face unanswered questions and unimaginable grief with zero warning. గుడ్ బై చెప్పే ఛాన్స్ కూడా లేదు. ఎవరో ఇంటికి వస్తారని వెయిట్ చేస్తాం అండ్ దెన్ ఎవర్ కమ్ బ్యాక్. దిస్ ఈస్ హౌ లైఫ్ ఇస్. ఐ థింక్, ఐ డోంట్ నో, ఇక్కడ కూర్చొని వి ఫీల్ బ్లెస్డ్. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ మేము సేఫ్గానే ఉన్నాము అని. అంతేనా? అలా అనుకుంటే సరిపోతుందా? థింకింగ్ లైక్ దాట్ విల్ మేక్ అస్ ఫీల్ లక్కీ. ఇస్ దట్ వాట్ లక్ ఇస్? నో. ఐ థింక్ వన్ థింగ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ పర్సనల్గా నాకు నేర్పించేది కానీ ఎవరికైనా కానీ ఈజ్ ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎన్నో థింగ్స్ మనము తర్వాత చేసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అని వదిలేస్తాం కదా! అదంతా ఇప్పుడు మీనింగ్‌లెస్ అయిపోతుంది. ఇలాంటి హార్ష్ రియాలిటీ హిట్ అయినప్పుడు బాబోయ్! మళ్ళీ ఈరోజు ఆర్ రేపు రాకపోతే అసలెలా ఉంటుంది? సో, అదేదో మనం ఏం ఎక్స్‌పీరియన్స్ అవుదాం అనుకుంటున్నామో అది ఈరోజే చేయొచ్చు కదా! అంటే ఎక్స్‌పీరియన్స్ అంటే ఏదో బయటికెళ్ళిపోయి ట్రావెలింగ్ గురించి చెప్పట్లేదండి. బట్ ఇన్ జనరల్‌గా ఫ్యామిలీస్‌లో ఇద్దరి మధ్య ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకుంటారు. ఏదైనా చెప్దాం అనుకుంటారు. లేకపోతే టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటారు. ఏమీ చేయకుండా టైం ఉందిలే, తర్వాత చూసుకుందాంలే, తర్వాత చేద్దాంలే అందరూ అనుకునేదే. నేను కూడా చాలా సార్లు అనుకుంటాను. బట్ వీ డోంట్ నో వెదర్ ద నెక్స్ట్ మూమెంట్ విల్ కమ్ ఆర్ నాట్. కొంతమంది అసలు ఇలాంటి న్యూస్ చూడనే చూడరు అనమాట. షట్ డౌన్ చేస్తారు టీవీ అండ్ దే గో బ్యాక్ టు దేర్ లైఫ్. పిల్లలది ఏమైనా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు నేను అలాగే షట్ డౌన్ అయిపోతాను. బికాస్ ఆ భయాన్ని తీసుకోలేను కాబట్టి. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో, డెత్ సమ్టైమ్స్ గివ్స్ ఎ న్యూ పర్స్పెక్టివ్ ఇన్ లైఫ్. అండ్ టు ఇమాజిన్ స్టూడెంట్స్ ఆల్సో గాట్ ఎఫెక్టెడ్. ఆ ప్లేన్ ఒక మెడికల్ బిల్డింగ్ మీద క్రాష్ అయింది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. అండ్ వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, ఎంతో చేద్దాం, అదవుదాం ఇదవుదాం అని పాపం చదువుకోవడానికి వచ్చారు. అండ్ యా, ఫేట్ ఫేట్ ఇస్ సంథింగ్. సమ్టైమ్స్ ఫేట్ మన చేతుల్లో ఉంటుంది అనిపిస్తుంది. సమ్టైమ్స్ దేవుడి చేతుల్లో ఉంది అంటారు. సమ్టైమ్స్ ఐ డోంట్ నో. మనం గట్టిగా కష్టపడి నమ్మకం గనక ఉంటే ఆ ఫేట్‌ని కూడా మార్చుకోగలుగుతాం అని కూడా అంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదో కూడా అర్థం కాదు. ఆ ఫ్లైట్‌లో ట్రావెల్ చేసే కొంతమంది ప్యాసింజర్స్ పర్సనల్ స్టోరీస్ కూడా చదివాననమాట నేను. దేర్ ఈస్ దిస్ హస్బెండ్ హూ స్పెంట్ 6 ఇయర్స్ టు బిల్డ్ ఎ కెరియర్. వైఫ్ ఏమో జాబ్ క్విట్ చేసింది ఫర్ న్యూ లైఫ్. ఫ్యామిలీలో 3 పిల్లలు. అందరూ కలిసి వెళ్దాం అనుకున్నారు లండన్. డెస్టినీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. అండ్ దెన్ దెర్ ఈస్ అనదర్ గర్ల్. తను ఒక్కతే కూతురంట తన మామ్‌కి, హూ ఈజ్ ఎ విడో. అండ్ ఫైనాన్షియల్లీ తను ఒక్కతే వాళ్ళ అమ్మని సపోర్ట్ చేసేది. షీ ఈజ్ అన్ ఎయిర్ హోస్టెస్. అండ్ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను క్విట్ చేసి జాబు ఫాదర్ని చూసుకుందాం అనుకున్నాడంట. అలాంటిది హీ పాస్డ్ అవే. కో పైలట్, మోర్ దెన్ 1000 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. చాలామంది వీళ్ళకి డ్రైవ్ చేయటము సరిగ్గా చేయలేదు, వాళ్ళదే తప్పు ఉంది అని ఈ పిచ్చి మీడియాలో రకరకాల న్యూస్ వెళ్ళిపోతాం.
ద ఓన్లీ పర్సన్స్ హూ న్యూ ద ఫ్లైట్ వాజ్ అబౌట్ టు క్రాష్ వేర్ ద పైలట్స్. మిగతా ఎవరికి తెలియపోవచ్చు, కానీ వాళ్ళకి తెలుసు కదా ఇది ఇంకా క్రాష్ అవబోతుంది. అండ్ దే వేర్ హెల్ప్లెస్. ఇంజన్ ఫెయిల్ అయిపోయిందో ఏమైందో తెలీదు, కానీ ఆ 1000 feet వాట్ ఎవర్ దట్ ఫీస్ వాస్ ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. బట్ ఆ డిస్టెన్స్లో దే న్యూ దట్ దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్. చావు మన కళ్ళు ఎదురుగుండా ఉండి మనం ఏమీ చేయలేము అన్న సిచ్యువేషన్ అసలు అది ఎలా ఉంటుంది అసలు ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇక్కడేమో మన పిల్లల నవ్వులు చూసుకుని మనం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కదా, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్లో, మరి కొంతమందికి వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డేస్, వన్ ఆఫ్ దోస్ డేస్ వేర్ దే ఫీల్ లైక్ చిచ్చి ఎద్దవ జీవితం ఎందుకు బ్రతికున్నాంరా అని కూడా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ కిడ్స్కి కూడా మనం అదే నేర్పించాలి. నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ లైఫ్. ఈరోజు ఇది నీ చేతుల్లో ఉంది, ఎంజాయ్ చేయి. రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు. సో యా, మా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి పుట్టపర్తిలో. 4-5 రోజులు బాగానే తిరిగాము, అన్నీ చూపించాను అనమాట. చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యతో వెళ్ళినప్పుడు మా తాతయ్య అన్నీ ఇలాగా తీసుకుని వెళ్ళి చూపించేవారు. అమ్మమ్మ అక్కడ ఇక్కడ షాపింగ్ చేయించేది. నేను హై స్కూల్ టైంలో వచ్చాను పుట్టపర్తికి ఫస్ట్ టైము. ఇప్పుడు పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదంతా ఫుల్గా అర్థం కాలేదు ఇంకా. కానీ ఎవ్రీ ఇయర్లీ ఒక్కసారైనా పర్తి వెళ్దాం అనుకుంటున్నాము. మమ్మీ డాడీ అక్కడే ఉంటారు కాబట్టి అది మా ఒఫీషియల్ పుట్టిల్లు అనమాట. చాలామంది విలేజెస్కి వెళ్తారు పుట్టింటికి, మేమైతే పుట్టపర్తి వెళ్తాము. ఇక్కడ బ్యాక్ టు స్కూల్ అని చెప్పేసి ఇక్కడ స్టోర్ ఉంటుంది అనమాట. పుట్టపర్తిలో లోపల షాప్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు స్కూల్ బ్యాగ్స్ కొనుక్కున్నారు, రకరకాల స్టేషనరీ ఐటమ్స్ కూడా కొనుక్కున్నారు. ఆ మందిరం లోపలే ఫుడ్ ఉంటుంది, డిఫరెంట్ క్యాంటీన్స్ ఉంటాయి. నార్త్ ఇండియన్ క్యాంటీన్, సౌత్ ఇండియన్ క్యాంటీన్, వెస్టర్న్ క్యాంటీన్. సో లోపలే మ్యాక్సిమం భోజనం అంతా అయిపోయింది. ఒక రోజు ఇలాగా బయటకు వచ్చి అందరం కలిసి తిన్నామన్నమాట. లోపలే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం. కొంతమంది అడిగారు రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అని. మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు 100th బర్త్డే వస్తుంది కాబట్టి బాబాది నెక్స్ట్ 6-7 months వరకు అసలు రూమ్ బుకింగ్స్ అసలు అవైలబుల్ ఉండవంట. ఆన్లైన్ చేసుకునే స్కోప్ లేదంట. సో మేబీ ఫిబ్రవరి తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే దే డోంట్ హ్యావ్ ఎనీ బుకింగ్స్ అని అయితే చెప్పారు. సో డాడీ సర్జరీ కూడా పోస్ట్పోన్ అయ్యింది, నెక్స్ట్ వీక్కి మళ్ళీ మారింది. వెళ్ళి చెకప్ చేసుకున్నారు. అక్కడ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ మా డాడీ సర్వీస్ చేశారు 10 years. అదే హాస్పిటల్లో సర్వీస్ చేశారు డాడీ. అండ్ ఇప్పుడేమో హిస్ పర్మనెంట్ వాలంటీర్ ఇన్సైడ్ ద ఆశ్రమం అనమాట. మంత్లీ ఒక హాఫ్ డేస్ వెళ్తారు. ఇదివరకు ఫుల్ టైం చేసేవారు, చాలా ఇయర్స్ ఈ వాజ్ దేర్ ఫుల్ టైం. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చేసాం కాబట్టి మా దగ్గర కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది. సో మంత్లీ హాఫ్ టైం ఇక్కడ, మంత్లీ ఇంకొక హాఫ్ టైం అక్కడ అయితే ఉంటున్నారు అనమాట డాడీ. మా ట్రిప్ అయితే బాగానే అయిపోయింది. ఇది వెళ్ళిన ఫస్ట్ డే క్లిప్పింగ్ అనమాట. ఇలా నవ్వుతూ ఉన్నాము. 2 days తర్వాత టోటల్ డక్అవుట్ అయిపోయాం మేము. అండ్ ట్రైన్ ప్రయాణం అయితే ఈ బాబు ఎంత హారబుల్ అయ్యిందో. ఇలా ఫుల్ బాడీ పెయిన్స్, జ్వరంతో ఫస్ట్ టైం అనమాట ట్రైన్లో ట్రావెల్ చేయటం. శ్రీనికాకేమో బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినాయి అని మల్టిపుల్ టైమ్స్ లెగిసింది. అండ్ ఒకటే గురకలు పాసెంజర్స్, పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఇంటికి వెళ్తాం రా బాబు అని వెయిట్ చేసాము. పొద్దున్న 5 o'clockకి ల్యాండ్ అయింది ట్రైన్. ఇంటికి వెళ్ళేసరికి షాక్ అనమాట. మొత్తం మా డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా వాటర్ తోటి ఇలా నిండిపోయింది. అసలు అర్థం కాలేదు వాటర్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఎందుకంటే మేము అన్ని డోర్స్, అన్ని విండోస్ అన్నీ క్లోజ్ చేసే వచ్చాము. ఏ ట్యాప్ కూడా ఓపెన్ లేదు. అసలు వాటర్ లోపలికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. మెయింటెనెన్స్ వాళ్ళు అప్పటికి ఓపెన్ లేరు అనమాట. సో బయట గేట్ దగ్గర ఎవరికో కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఫస్ట్ ఆ వాటర్ని అంతా అయితే తీసేసి బయట బాల్కనీలో అయితే వేశారు. కానీ ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. మళ్ళీ మేము ఇంకా మెయింటెనెన్స్కి, మేనేజర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే హైదరాబాద్లో లాస్ట్ వీక్ భయంకరంగా వర్షాలు పడినాయి అంట. ఆ వర్షాలు పడటం చేత లోపలికి వచ్చేసినాయి ఏమో అన్నారు. ఐ మీన్ ఆ లోపలికి వచ్చే అవకాశం ఏది, మేము మొత్తం వేసి వెళ్ళాం కదా అన్నాం. మా భయం ఏంటంటే ఇది రెంటల్ హౌస్, సొంత ఇల్లు కూడా కాదనమాట. ఇప్పుడు రెంటల్ హౌస్కి ఏమైనా అవుతే తర్వాత మేము ఆన్సర్ ఇవ్వాలి కదా. సో మా ఓనరు యూఎస్లో ఉంటారనమాట. హీ డస్ నాట్ స్టే హియర్. అండ్ మా హెల్పర్ వచ్చిందనమాట కొంతసేపు అయిందో. తను చెప్పింది తను ఇల్లంతా నీళ్ళు వెళ్ళిపోయినాయి అంట ఎప్పుడైతే ఇలా వర్షాలు వచ్చినాయో. ఏం చేంజ్ ఇన్ క్లైమేట్ ఏంటో, అసలు ఎన్ని పనులు ఉన్నాయంటే పిల్లలతోటి. ఇప్పుడు వాళ్ళు హెయిర్ కట్ చేయించాలి, వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ కొనాలి, వాళ్ళ బుక్స్ అన్నిటికీ అట్టలు వేయాలి, ఇంకొక 4-5 errands ఉన్నాయన్నమాట నాకు పిల్లలతోటి. తీరా చూస్తే ఇంటి పరిస్థితి ఇది. ఈ కిచెన్ లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట నీళ్ళన్నీ. నాకు లోపల నుంచి ఏమైనా లీక్ అయిందా, లోపల ఏమైనా పైపులు ఉన్నాయా, అక్కడి నుంచి లీక్ అయిందా అని ఇంకొక డౌట్. వెంటనే ఇంకా మెయింటెనెన్స్ మేనేజర్కి కాల్ చేసి ఇంటికి రప్పించాం అనమాట. వాళ్ళు వచ్చి మొత్తం అంతా పరిశీలించి
నుంచి వాళ్ళు ఏమన్నారంటే బాల్కనీ డోర్కి కింద కొంచెం అది లూజ్ అయిందండి, అందువల్ల లోపల నుంచి వచ్చి ఉంటాయి మీకు అన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఓనరు వుడెన్ ఇచ్చారు ఈ మెయిన్ హాల్వేలో. అయ్య బాబా ఇలాంటి మటుకు మనం చేయకూడదు అనుకుంటా. బికాస్ ఏమైందంటే ఆ వాటర్ వచ్చేయటంతో ఇది యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ వుడెన్ టైల్, ఇది కింద టైలే ఉంది, పైన ఒక పేపర్ షీట్ లాగా పెట్టారు అంతే, డిజైన్ కోసం పెట్టారు. కానీ దీని లోపలంతా నీళ్ళు వెళ్ళిపోయినాయి. మేము ఎంత తుడిసినా ఏం చేసినా సరే దీన్ని నొక్కుతూ ఉంటే నీళ్ళు ఎలాగా బయటకు వస్తున్నాయి. సో ఇదేంటంటే కింద మోల్డ్ ఫామ్ అయిపోతుంది కదా, బూజు వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే ఇదంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ రీప్లేస్ చేయాలి. అయ్య బాబోయ్ మాకేమో మా న్యూ హౌస్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకొన్ని మంత్స్ ఇక్కడే ఉండాలి మేము. తీరా చూస్తే ఇది ప్రాబ్లం, ఇక్కడ మేము అన్ని పని చేయించాలా, ఏం చేయాలి ఇంకా ప్రస్తుతం అయితే ఏం తెలీదు. ఫస్ట్ అయితే ఆ లీక్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది ఫిక్స్ చేయించాలి. సో వాళ్ళంతా చూసి ఇన్వెస్టిగేట్ చేసి ఫిక్స్ చేస్తాము అని అయితే చెప్పి వెళ్ళారనమాట. ఒకటి అడ్వాంటేజ్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటే వాళ్ళు వచ్చి వెంటనే వచ్చి చూసి వెళ్తారు, ఏదైనా ఫిక్సెస్ ఉంటే చేస్తారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇలాంటి లైఫ్లో అవుతూనే ఉంటాయి కదా. దట్స్ వాట్ ఐ సెడ్, లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడేమవుతుందో తెలీదు. ఏదొచ్చినా సరే ఫేస్ చేయాలి, ఫేస్ చేయక తప్పదు. లైఫ్ జస్ట్ గోస్ ఆన్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీఇట్ హెల్త్ వైజ్ ఆర్ ఇంకేమైనా అవ్వచ్చు. నా బ్రెయిన్ ఈరోజు కొంచెం డల్గా ఉంది, అండ్ మోర్ దెన్ దట్ మై హార్ట్ ఫీల్స్ వెరీ హెవీ. సో లెట్స్ ఆల్ సే ప్రేయర్ అండి. ఎవరైతే ప్రాణాలు పోయారో మే దేర్ సోల్స్ ఫైండ్ పీస్ ఇన్ అనదర్ వరల్డ్. అండ్ ఆ ఫ్యామిలీస్, ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి మే హోప్ గాడ్ గివ్ దెమ్ ద స్ట్రెంగ్త్. ఏదో ఒక రోజు దే విల్ స్మైల్ అగైన్, అండ్ సమ్ డే హోప్ దే విల్ లివ్ అగైన్. Even if it takes years to feel normal again. It's hard, very hard. And sometimes all we can do is sit with the pain and pray. I think so. Chalo. See you all in the next video. Bye.